Taste the Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand. మత్తు వదలరా 2 చూసొచ్చా. ఫన్ అంతే, వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే ఫన్. నేను వెళ్ళేటప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు లాఫ్, సరదాగా నవ్వుకుందాం. ఈ సినిమా ఇంటెన్షన్ అదే. అండ్ నాకుంటే ఒక చిన్న అప్రిహెన్షన్, రైటింగ్ లో మరీ ఎక్కువ మీమ్స్ మీద డిపెండ్ అయిపోతారా, జస్ట్ మనకు తెలిసిన ఈ పాప్ కల్చర్ రెఫరెన్సెస్ ని జస్ట్ అట్లా రెఫర్ చేసేస్తే మనం నవ్వేస్తామేమో, అలా కొంచెం లో ఎఫర్ట్ గా ఉంటదేమో, అట్లా ఉండకపోతే బాగుండు అనుకున్నా. థ్యాంక్ఫుల్లీ అలా లేదు. ఒరిజినల్ హ్యూమర్ ఏదైతే ఉందో ఆ యేసుదాసు, బాబు మోహన్ అనే క్యారెక్టర్స్ తో బ్యూటిఫుల్ గా వర్క్ అయింది. అండ్ ఇది ఒక రివ్యూ కంటే కూడా ఒక సత్య స్టానింగ్ వీడియో లాగా అనిపిస్తే ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఎందుకంటే సత్య ఇస్ ద స్టార్ ఆఫ్ దిస్ మూవీ. అంటే సత్య అనే ఆయన యేసుదాస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కదా, ఆయన స్క్రీన్ మీద జస్ట్ అలా నిలబడి ఉంటాడు అనమాట. సైడ్ లో నిలబడున్న సీన్ ఆయన మీద ఫోకస్ లేకపోయినా కూడా హీల్ బి డూయింగ్ సంథింగ్. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, లైక్ ఉన్న ప్రాప్స్ తో ఆడుకోవడము, లైక్ గ్లాస్ ని ఇట్లా వాసన చూసి పెట్టడము, ఏదో ఒకటి చేస్తుంటారు. అండ్ ఇట్ ఈస్ సో మచ్ ఫన్. నాకు బాగా నచ్చిన ఒక బిట్ వచ్చేసి గ్రీన్ టీ తో ఒక బిట్ ఉంటది సత్యాది. ఒక సీరియస్ కాన్వర్సేషన్ జరుగుతుంటది, ఈయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. అట్లాంటి చాలా ఉన్నాయన్నమాట. లైక్ చిన్న చిన్న మేనరిజమ్స్ తో, చిన్న చిన్న రియాక్షన్స్ తో. అంటే చాలా రోజుల తర్వాత జరిగింది. జస్ట్ ఒక యాక్టర్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నాకు నవ్వొచ్చేస్తుంది. అండ్ ఆయన కాస్ట్యూమ్స్, ఆ బిహేవియర్, ఆ జెస్చర్స్, నడుస్తూ ఉండడము, ఆయన కొన్ని క్లోజప్లు ఉంటాయి, ఆయనకంటూ కొన్ని ఎలివేషన్, ఆయన మీద ఫోకస్ అయ్యే కొన్ని షాట్లు ఉంటాయి, భలే ఉన్నాయి అవన్నీ. అంటే ఆయన స్క్రీన్ మీద ఆ యేసుదాస్ అనే క్యారెక్టర్ ఉన్నప్పుడల్లా నవ్వుతూ చూస్తుంటాం మన మూవీని. అండ్ కొన్ని చోట్ల గట్టిగా పేలుతాయి జోక్స్. ఎస్, మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా చేస్తారు. శ్రీసింహ, ఫరియా అబ్దుల్లా, రోహిణి గారు, సునీల్ గారు అందరూ ఉన్నారు. బట్ సత్య ఉన్నప్పుడు ద స్క్రీన్ ఇస్ జస్ట్ సో లైవ్లీ. అసలు దిస్ ఫిల్మ్ మత్తు వదలరా 2 ఇస్ యేసుదాస్ షో. అండ్ యేసుకి బాబుకి మధ్య డైనమిక్ ఉంటది కదా, అది కూడా సూపర్ ఉంటది. ఒక పాయింట్ లో అయితే విజువల్లీ మనకి చూపిస్తారనమాట వీళ్ళిద్దరు 10 మంది మధ్యలో వీళ్ళిద్దరితో వీళ్ళు ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అని. వీళ్ళ డైనమిక్ చాలా క్యూట్ గా, చాలా ఫన్నీగా ఉంటది. అండ్ సినిమా కూడా విజువల్ హ్యూమర్ ని ఎంఫసైజ్ చేస్తూ ఉంటది. అంటే ఒక పాపులర్ కోట్ ఉంది కదా, జోక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఒక ఫ్రాగ్ మీద ఎనాటమీ పర్ఫామ్ చేసినట్టు ప్రాసెస్ లో చచ్చిపోద్ది అని. సో ఇప్పుడు నేను జోక్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయలేను. హ్యూమర్ నాకు నచ్చింది, నేను నవ్వుకున్నానని మాత్రమే చెప్పగలుగుతా. అండ్ రైటింగ్ కూడా వీళ్ళిద్దరిని ఎట్లా ట్రీట్ చేస్తుంది అంటే, వీళ్ళు మరీ డంప్ కాదు, అలా అని చెప్పి మరీ ఇంటెలిజెంట్ కూడా కాదనమాట. అండ్ ప్రతి క్యారెక్టర్ కి ఏదో ఒక క్వర్కీనెస్ ఉంటది. ప్రతి క్యారెక్టర్ వింతగానే బిహేవ్ చేస్తుంటది. అండ్ అదేదో లాస్ట్ లో టువార్డ్స్ ది ఎండ్ ఒక రివీల్ అవన్నీ వచ్చినప్పుడు కొంచెం సీరియస్నెస్ అనిపించినప్పుడు, ఓ ఏంటి ఈ సినిమాలో ఇంత సీరియస్ అయిపోయింది అనే ఒక చిన్న థాట్ వస్తుంది. కానీ మిగిలినప్పుడు అంతా యూ బిలీవ్ హౌ గూఫీ అండ్ ప్లేఫుల్ దే ఆర్. అని చెప్పా కదా కొంచెం సీరియస్ టాపిక్స్ అలా టచ్ చేస్తుందని. అట్లా జరిగినప్పుడు కూడా అదేం అంత టోనల్ ఇన్కన్సిస్టెన్సీ అయితే కనిపించదు. ఫస్ట్ మూవీని సెకండ్ మూవీని కలిపిన విధానం, ఒక క్యారెక్టర్ ని తీసుకుని కలిపారు. మెయిన్ ఏ క్యారెక్టర్ అని నేను చెప్పను, కానీ ఆ యాక్టర్ ఫిల్మోగ్రఫీతో స్టోరీని లింక్ చేసి కొన్ని సీన్స్ తో కనెక్ట్ చేస్తారు. సూపర్ ఫన్నీ అనిపించింది అది కూడా. అంటే యు నో దట్ రితేష్ రాణా అనే ఆయన ఒక ప్రాపర్ సినిమా పిచ్చోడు. ఐ మీన్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే. అది నాకు చెప్పా కదా, ఆ క్యారెక్టర్ దీనికి కనెక్షన్ అది మీకు స్టార్టింగ్ లో కనిపిస్తుంది. ఆ యాక్టర్ పాత సినిమాల, ఆయన ఫిల్మోగ్రఫీలో పాత సినిమా సీన్లని దీంట్లో తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ లాగా యూజ్ చేస్తారనమాట. కూల్ టచెస్ మ్యాన్. అండ్ అలానే కామెడీ ఇదంతా దాటి కూడా సెంట్రల్ మిస్టరీ ఏదైతే ఉందో అది వర్క్ అయింది. ఈ బాబు మోహన్, యేసుదాసు వీళ్ళిద్దరూ ఒక సిచ్యువేషన్ ఇరుక్కుపోతారు. ఆ సిచ్యువేషన్ ఏంటి, దాని నుంచి ఎలా బయటకు వస్తారు అని జెన్యూన్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ఫుల్ ఆన్ ఇన్వెస్టిగేటివ్ జోన్ లోకి వెళ్ళినప్పుడు ఎనర్జీ కొంచెం డిప్ అవుతుంది. బట్ యాజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆల్సో రైటింగ్ లోకి చాలా థాట్ వెళ్ళింది. లైక్ మల్టిపుల్ క్లూస్ ఉంటాయి, బుల్లెట్ అని, మనీ అని, ఒక ఫైల్ అని, ఇవన్నీ ఎట్లా మిస్సింగ్ పీసెస్ ఎట్లా వస్తాయి అనుకుంటే కరెక్ట్ గా మిక్స్ చేస్తారు అన్నిటిని. లైక్ నీట్ గా కనెక్ట్ చేశారు సినిమాలోని మల్టిపుల్ బ్లాక్స్ అన్నిటిని. ఫస్ట్ సినిమాలో ఒక మ్యాడ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. అది మనం ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ లో చూస్తుంటాం. వాళ్ళకున్న క్రియేటివిటీని వాటన్నిటిని పెట్టి ప్రతి సీన్ ని, ప్రతి ఫ్రేమ్ ని చెక్కుతారు. దాంట్లో సౌండ్ డిజైన్ కూడా చాలా బాగుంటది. చిన్న చిన్న సీన్స్ ని స్టేజింగ్ సూపర్ గా చేస్తుంటారు. లైక్ బాబు ఆ ఇంట్లో ఇరుకుపోయినప్పుడు యేసుదాసు అండ్ అభి కనిపించడము, వాళ్ళు కనిపించిన ప్రతిసారి ఒక కొత్త డ్రెస్ వేసుకుని ఉండడము. అలా చూసుకుంటే ఈ మూవీలో ఫస్ట్ మూవీలో చూపించినంత అంత క్రియేటివిటీ, అంత ఒక మ్యాడ్ కనిపించలేదు. టోన్డ్ గానే ఉంది. బట్ హ్యూమర్ బాగా వర్క్ అయింది. సెకండ్ హాఫ్ లో ఎనర్జీ డిప్ కొంచెం ఉన్నా కూడా సత్య గారు కనిపించిన ప్రతిసారి హీ జస్ట్ లైట్స్ అప్ ది ఆడిటోరియం మ్యాన్. థియేటర్ లో అయితే థరోలీ ఎంజాయబుల్. నేను ఆల్మోస్ట్ ఒక ప్యాక్డ్ థియేటర్ లో చూసా.
హ్యాడ్ అ బ్లడీ గుడ్ టైం. నేను రివ్యూ ఇది చెప్పేసి ఎండ్ చేస్తా. ఆ యేసుదాస్ క్యారెక్టర్ ఉంది కదా, హీ డిజర్వ్స్ హిజ్ ఓన్ మూవీ. అండ్ ఇప్పటికన్నా కూడా సత్య గారు ఎంత యూనిక్ టాలెంట్ అందరూ అర్థం చేసుకుని ఆయనకు మంచి రోల్స్ ఇస్తారని కోరుకుంటున్నా. ఎస్, ఆయనకు మంచి రోల్స్ వస్తున్నాయి. ఆయన ఏ రోల్ వచ్చినా బాగా చేశారు ఇప్పటి వరకు. బట్ ఐ హోప్ హీ గెట్స్ ఇంకా మంచి రోల్స్. అండ్ మతోదర 3 వస్తుంది అంటే I mean, that's it from this review. Do subscribe to Galata Telugu for more interviews and reviews. Thank you. Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.